నమస్కారం. హనుమంతుల వారికి మనం రకరకాల సేవలు చేస్తుంటాం, రకరకాల పూజలు చేస్తుంటాం. ఇక గుళ్ళల్లో అయితే స్వామివారికి చేసేటటువంటి కైంకర్యాలు చాలా చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటాయి. అటు ఆకు పూజ కానీ, అభిషేకాలు కానీ, సింధూర సేవ కానీ, మరీ ముఖ్యంగా వడమాలలు కూడా సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ దక్షిణ భారతదేశంలో అయితే వడమాలని స్వామికి సమర్పించడం చూస్తుంటాం. ఉత్తర భారతదేశంలో జాంగ్రీ మాలని వేస్తూ ఉంటారు స్వామి మెడలో. అయితే ఏమిటి వడమాల వేయటం ఏమిటి, జాంగ్రీ మాల వేయటం ఏంటి అనే సందేహం మనలో కొంతమందికి రావచ్చు. మరి దీనికి అద్భుతమైనటువంటి సమాధానాన్ని ఇచ్చారు మన చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వామి వారు, మన పెరియావ. ఉత్తర భారతదేశం నుంచి కంచి కామకోటి పీఠానికి వచ్చినటువంటి ఒక భక్తుడు ఇదే సందేహాన్ని స్వామి ముందు ఉంచడానికి తటపటాయిస్తూ ఉన్నారు, కొంచెం సంకోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే స్వామి ఎదురుగా కూర్చున్నప్పుడు ఆయనతో మాట్లాడటం, లేకపోతే ఇట్లాంటి సందేహాలు అడగటం ఎంతో కొంత భయము బెరుకు ఉంటుంది కదా. అయితే స్వామివారు పెరియావ అంటే నడిచే దైవంగా కొలవబడేటటువంటి స్వామి ఆయన. అలాగే కామాక్షే పెరియావాగా వచ్చారు అనేది కూడా పెద్దవాళ్ళందరూ చెప్తూ ఉంటారు. అయితే తల్లికి పిల్లలు ఏం ఆలోచిస్తారు, ఎలా బిహేవ్ చేస్తారు, ఇప్పుడు ఏం అడగబోతారు అనేది ఎంతో కొంత అవగాహన ఉంటుంది కదా. అక్కడున్నది సాక్షాత్తు కామాక్షియే పెరియావగా అక్కడ కూర్చున్నారు. అయితే ఆ భక్తుడిని చూస్తూ, ఏమిటి సంకోచిస్తున్నావు, చెప్పు, నీ సందేహం ఏంటి, అడుగు అని చెప్పి అన్నారట. అప్పుడు ఆ భక్తుడు కొంత గొంతుని సవరించుకుని ఈ సందేహాన్ని అడిగారు. పెరియావా, ఏమిటి, దక్షిణ భారతదేశంలో హనుమంతుల వారికి వడమాల వేస్తారు, ఉత్తర భారతదేశంలో జాంగ్రీమాల వేస్తారు, దీనికి గల కారణం ఏమిటి అని అడిగారట. అప్పుడు స్వామివారు హనుమంతుడి గురించి చెప్పడానికి ఎంతో సంతోషపడుతూ ఇలా చెప్పారట. మనోజవం మారుతతుల్య వేగం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం వానరయోధ ముఖ్యం, శ్రీరామదూతం శిరసా నమామి. ఆంజనేయుడు ఆవిర్భవించింది లోక కళ్యాణార్థం. ఆయన శక్తి సామర్థ్యాలు కొలవటం అనేది అసాధ్యం. అయితే మానవుల్ని వానరుల్ని చాలా ఘోరంగా అవమానించాడు తుచ్చుడైన దుష్టుడైన రావణుడు. బ్రహ్మదేవుడి కోసం ఆయన ఘోర తపస్సు చేసి, నాకు వీరి చేత వారి చేత చావు రాకూడదు అని కోరుకున్నాడు. కోరుకుని నోరు మూసుకుని ఉంటే బాగానే ఉండేది. కానీ లాస్ట్కి అన్నమాట ఏంటో తెలుసు కదా, నరులు అంటే తుచ్చులు, వాళ్ళ గురించి అసలు నాకు భయమే లేదు అని అన్నారు. అలాగే వానరుల్ని కూడా చాలా ఘోరంగా అవమానించాడు. వానరులు అంటే చపలులు, వాళ్ళని చూసి నేను భయపడ్డం ఏమిటి, వీళ్ళిద్దరూ కాకుండా ఇంకెవ్వరి చేత కూడా నాకు మరణం రాకూడదు అని బ్రహ్మదేవుడిని ఆయన కోరుకున్నాడు. తథాస్తు అన్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. అయితే ఈ అహంకారి పొగరును అణచడం కోసం విష్ణువే రాముడుగా వచ్చాడు, ఈశ్వరుడే ఆంజనేయుడిగా వచ్చాడు. ఈశ్వరుడి ఆది అంతము విష్ణువుకే తెలియకపోతే ఇంకా ఆయన శక్తిని ఎలా కొలుస్తారు చెప్పండి, ఎవరు కొలవగలరు చెప్పండి. మరి ఈశ్వరాంశగా వచ్చినటువంటి హనుమంతుడికి కూడా అదే శక్తి ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ బాల హనుమంతుడిగా ఉన్న సందర్భంలో ఆయన సూర్యుడిని చూస్తూ, ఆకాశంలో సూర్యుడిని చూస్తూ, భలే ఉందే ఈ బింబం, సూర్యబింబం, దీన్ని తాకాలి అని చెప్పి చాలా వేగంగా, మనోజవం మారుతతుల్య వేగం కదా, వేగంగా ఆకాశంలోకి ఎగిరి సూర్యుడిని పట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తాడు. అయితే అదే సమయంలో రాహు కూడా సూర్యుడిని కబళించాలనే ప్రయత్నంలో చాలా సునాయాసంగా ఆంజనేయుడు నెగ్గేస్తాడు. అయితే ఈయన వేగాన్ని చూసి చాలా ముచ్చట పడిపోయినటువంటి రాహువు ఆంజనేయుడికి వరం ఇస్తాడు. ఏమని, ఎవరైతే నాకు ఇష్టమైనటువంటి ధాన్యం, అంటే రాహుకి ఇష్టమైనటువంటి ధాన్యం మినుములతో హనుమంతుడికి సంబంధించి ఏదైనా సేవ చేస్తారు, ఈ వడమాల కానీ జాంగ్రీమాల కానీ ఇట్లా అనమాట, మినుములతో ఎవరైతే నిన్ను సేవిస్తారో నా నుంచి వచ్చేటటువంటి, అంటే రాహు నుంచి వచ్చేటటువంటి దుష్ప్రభావాల నుంచి బయటపడతారు అని చెప్పి రాహువు ఆంజనేయుడికి వరం ఇస్తాడట. అందుకనే ఈ రాహు నుంచి ఇంపాక్ట్స్ తగ్గాలి అని అనుకుంటే ఆంజనేయుడికి ఇప్పటికీ ఈ కలియుగంలో నేటికి వడమాలను సమర్పించడం అనేది జరుగుతుంది. సరే, ఇక ఈ వడమాల మరి జాంగ్రీమాల ఏమిటిది అనుకుంటే, ఇక దక్షిణ భారతదేశంలో ఉప్పుని కారాన్ని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు, ఉత్తర భారతదేశంలో మాత్రం తీపిని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ వడమాలని స్వామికి సమర్పిస్తూ ఉంటారు. అక్కడ జాంగ్రీలు కూడా మరి మినువులతోటే కదా చేస్తారు, అక్కడ జాంగ్రీల్ని అలా సమర్పిస్తూ ఉంటారని పెరియావ ఇంత వివరణ ఇచ్చారు. మరి ఈ వృత్తాంతం విన్న తర్వాత మనకేం అర్థమవుతుంది, రాహు ఇచ్చేటటువంటి మాలిఫిక్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఆంజనేయ స్వామికి మినుములతో చేసేటటువంటి ఈ వడమాలని సమర్పించడం, తద్వారా ఆంజనేయుడు అనుగ్రహమనే కాకుండా రాహు అనుగ్రహాన్ని కూడా పరిపూర్ణంగా పొందుతాం అనేది అర్థమవుతుంది. ఎలా అనిపించింది ఈ కథ ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. నమస్కారం.